సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ఆన్లైన్లో చాలా మంది ఉన్నారు, చాలా సంతోషం. జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని మీరు వినవచ్చున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను ప్రతి వారు అనుభవించినట్లు నువ్వే సహాయం చేసి నడిపించి బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు దాని నుంచి. బ్రదర్, ఇక్కడ ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు, మీరు బాలుడు గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని అంటారు. 127 కీర్తన మీరు చదివినట్లయితే కుమారుడు యెహోవాను గురించి వాచ్యమని ఉంటుంది అక్కడ. కానీ అదే ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళినట్లయితే చిల్డ్రన్ అని ఉంటుంది అనమాట, అంటే పిల్లలు అని ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు బాలుడు నడవలసిన త్రోవను అనేటువంటి మాటను ఇంగ్లీష్ లో చూసినట్లయితే అక్కడ ఏమనుంటదంటే చైల్డ్ అని ఉంటుంది అనమాట. ఏమనుంటదండి ఇంగ్లీష్ లోను? ట్రైన్ అప్ ఏ చైల్డ్, ట్రైన్ అప్ ఏ చైల్డ్ అని ఉంటుంది అనమాట. అంటే మన తెలుగులో ఏమని ఉంటదంటే ఆడ మగ అని ఉంటది అనమాట. ఇంగ్లీష్ లో కొద్దిగా ఎలా ఉంటదంటే చిల్డ్రన్, పిల్లలు అని ఉంటది అనమాట ఎక్కువ. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ భూలోక రాజ్యంలో మాత్రమే ఆడ మగ పెళ్లి చేసుకోవటాలు, పెళ్లికి పెట్టాలు ఇటువంటివన్నీ జరుగుతాయి. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఇటువంటిది ఏమీ ఉండదని యేసుప్రభువు వారు చెప్పారు అక్కడ. వింటున్నారు జాగ్రత్తగాను. ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. బాలుడు అంటే కేవలం మగవాడని అనుకోవద్దు, ఆడపిల్లలు కూడా వర్తిస్తుంది. కాబట్టి నా కూతురిని ఎలాగైనా వదిలేస్తాను, నా కొడుకుని మాత్రం అదుపు చేస్తాను, లేదా నా కొడుకు మగవాడు కాబట్టి ఎలాగైనా వదిలేస్తాను, నా కూతురిని మాత్రం అదుపు చేస్తాను, అట్లా కాదు. ఇద్దరిని కూడా అదుపు చేయవలసిందే, క్రమశిక్షణలో పెట్టవలసిందే. బాలుడు నడవలసిన త్రోవ ఏంటంటారు? అది చిన్నతనంలో మన పిల్లలకి మనం పాటలు పాడుతూ నేర్పించడం, దేవుని వాక్యం చదివించడం నేర్పించడం, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకోమని నేర్పించడం, ఎగ్జామ్ హాల్లో ప్రేయర్ చేసుకోమని నేర్పించడం. నా కూతురికి ఎగ్జామ్ రాసి ముందు ప్రేయర్ చేసుకోమని చెప్పి వాళ్ళ అమ్మ నేర్పించింది. స్కూల్కి వెళ్ళింది, ఎల్కేజీ కదా, చిన్నపిల్ల కదా. ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన వెంటనే కళ్ళు మూసుకుని ఈ బాళ్ళ మీద తలకెట్టి ప్రేయర్ చేసుకుంటుంది. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే నిద్రపోతుందో లేకపోతే ఏదనుకుని వచ్చి లేపుతున్నారంట. ఇంటికి వచ్చి చెప్తుంది, ఏంటమ్మా ప్రార్థన చేసుకుంటే అందరు లేపేస్తున్నారు, ప్రార్థన చేసుకునేట్లేదు అని. నువ్వు అక్కడ కళ్ళు మూసుకుని చేసుకోకూడదు, ఎగ్జామ్ హాల్లోనూ కళ్ళు తెరిచినే చేసుకోవాలి. అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం వెళ్తూ ఉండాలన్నమాట. ఇక్కడ బాలుడు అన్నట్టు చెప్పి కేవలం పిల్లవాడికని అనుకోవద్దు. ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను నేను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటది అక్కడ. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం చదివినట్లయితే త్వరగా చదవాలి. మత్తయి సువార్త 26:69. పేతురు వెలపటి ముంగుట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందుకు అతడు, నేను ఉండలేదు. ఆగండి, చాలేదు. ఎవరండి? ఒక చిన్నది వచ్చిందంట. మనకు అందరూ తెలుసు, కరుణామయుడు సినిమా చూస్తాం, అన్ని తెలుసు. ఒక చిన్నది వచ్చిందంట. పేతురు అక్కడ ఉన్నాడంట. ఓ హలో, నీకున్న గడ్డవి ఆల్తారేజ్ అంతా చూస్తే నువ్వు గలలీడు అనే యేసుక్రీస్తు ప్రవర్తో ఉన్నటువంటి వాడు కదా అని చెప్పింది. ఈయన కాదనేయాడు. అయిపోయింది, అక్కడ వదిలేస్తే దాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ వాక్యాన్ని నెమ్మదిగా వెనక్కి రావాలన్నమాట, జూమ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పెళ్లి వీడియోలు చూస్తుంటాం, ఇలాగా అక్కడ ఎవరో దూరాన్ని ఉన్నారు, వాళ్ళు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు. అప్పుడు ఏం చేస్తాం, ఆ వీడియోని ఫోకస్ చేసి జూమ్ చేసి వాళ్ళ ఫేస్ని ఫోకస్ చేస్తాం. అప్పుడు వాళ్ళు ఎవరో క్లారిటీ వస్తుంది. ఇక్కడ మనకి ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసి క్లారిటీ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమున్నదంటండి, అప్పుడు చూడండి, పేతురును ఏం చేసిందామే గుర్తించింది. ఎలా గుర్తించింది అంటారు? ఎవరామే? చిన్నదే. గమనించాలి ఇక్కడ. ఎవరండి? చిన్నదే. ఎవరిని గుర్తించింది? పేతురు గుర్తించింది. ఎలా గుర్తించింది అంటారు? చిన్నదయ్యండి. చిన్నదంటే మరి ఏమో ఆ చిన్నపిల్ల ఆడుకుని చూడు, అలా చిన్నపిల్ల ఏం కాదు.
ఆమెకు ఊహ తెలుసు, మనుషులు గుర్తుపట్టగలుగుతుంది. ఆ గలలీయుడైనటువంటి ఏమంటుందని మామూలు కాదు. సో యేసుప్రభువు వారు ఎవరో ఎక్కడ వాడో చెప్తుంది, గలలీయుడు అంటుంది, అయినటువంటి యేసుప్రభువు వారి గురించి చెప్పి ఆయనతో కూడా నువ్వు ఉన్నావు అంటుంది. అంటే ఎలా తెలిసిందంటారు? పైగా ఏంటది అక్కడ ఇలాంటి మంచి లైట్లు ఉన్నాయా ఏమా? యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసే టైంలో కరెంట్ లేదు తెలుసా? వాస్తవేనా? మరి ఏంటప్పుడు మత్తయి సువార్త 25లోకి వెళ్తే మనకు అక్కడ ఉంటుంది స్పష్టంగా. ఏమని ఉంటుంది అక్కడ? ఏమని ఉంటుంది? 10 మంది కన్యకులు 10 మంది బుద్ధి లేని వాళ్ళు చదువుకుంటారు కదా. ఏం పట్టుకుని వచ్చారు వాళ్ళు? దివిటీలు. దివిటి అంటే ఏంటి? ఒక కర్ర, ఇలాంటి కర్ర ఉంటుంది అనమాట. ఆ కర్రకు పైన కాటన్ క్లాత్ చుట్టేస్తారు, చుట్టేసి దానిపైన ఆయిల్ వేస్తారంట. ఆయిల్, ఈ ఆయిల్ ఉన్న చేపు అది వెలుగుతూ ఉంటుంది, ఆయిల్ అయిపోతే ఆరిపోతుంది. అటువంటి కాగడాలు అక్కడ. పైగా అదేంటి, శీతాకాలం చలికాలం. అక్కడ మంట వేసుకున్నారు. మంట ఎంత వెలుగు వస్తుంది మీకు అందరికీ తెలుసు, గమనించాలి. మంట పెద్ద మంట ఏం కాదు, చుట్టూరు మనుషులు కూర్చున్నారు. నేను ఈ విషయాన్ని ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తానంటే మీరు అర్థం చేసుకుంటారని. ఇప్పుడు మీరు ఈ వాక్యం వినకపోయినా కానీ ఇదే వాక్యం తర్వాత కట్ చేసి పెడితే కొన్ని వేల మంది వింటారు. కాబట్టి నేను కొన్ని వేల మందిని దృష్టిలో పెట్టి చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వింటే ఆశ్రయించబడతారు. విన్నటువంటి వారు ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవి గలవాడు వినుగాక, వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం లేకుండా పరలోక రాజ్యం నుంచి ఏ చిన్న ఆశీర్వాదాన్ని ఎవరు కూడా పొందుకోలేరు. హల్లెలూయా. కాబట్టి నీకు విశ్వాసం కావాలంటే రెండో మార్గం లేదు. బైబిల్ చదివినా రాదు, ప్రార్థన చేసినా రాదు, నేను ప్రార్థన చేసిన రాదు. వినుట వల్ల మాత్రమే విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథం మొత్తం తిరిగేసినట్లయితే ప్రార్థనా వీరి లిస్ట్ లేదు, యుద్ధ వీరి లిస్ట్ లేదు, స్వస్థత వీరి లిస్ట్ లేదు, అద్భుతాలు చేసిన లిస్ట్ లేదు. కానీ ఎవరి లిస్ట్ ఉందంటే విశ్వాస వీరి లిస్ట్ ఉంది. కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలి? విశ్వాసమందు స్థిరులను కథలను వారు ఉండాలంటే ఎప్పటికీ కూడా విశ్వాసం కలిగి ఉండాలంట. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు గారిన చిన్నది గుర్తించింది అంటే ఎలా గుర్తించగలిగింది అంటారు? కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అంటారు. అంటే ఎప్పుడో ఒకసారి చూస్తే, రోజు చూసేవాడు ఎప్పుడైనా మీరు ఎక్కడో చూసినట్టు ఉందని అంటారా? మీరు పలానా మాకు తెలుసు అంటారు లేదా? చెప్పాలి. అంటే ఇప్పుడు పేతురుని ఈ అమ్మాయి ఏమంటుంది, నువ్వు నాకు తెలుసు అంటే నాకు తెలియదు అన్నాడు ఈయన. గమనించాలి. ఇక్కడ పేతురు గారు నా అమ్మాయి గుర్తుపట్టిందంటే ఎన్నిసార్లు చూసుంటది? చాలా సార్లు చూసుంటది. ఎక్కడ చూసిందంటారు? చెప్పండి. యేసుతో ఉన్నప్పుడు చూసింది. అంటే ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంటారు? యేసుక్రీస్తు ప్రభువు బోధించినప్పుడు ఆ మీటింగ్స్ అన్నిట్లు కూడా ఈ పిల్ల వెళ్ళింది అనమాట. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు అందరికీ? యేసుక్రీస్తు ప్రభువు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు కూడా పిల్లుండి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ప్రతి బోధలోను ప్రతి పరిచర్యలోని పిల్లుండి ఉంటుంది. అంటే పిల్ల అక్కడికి పరిచర్యలోకి బోధలోకి వెళ్ళిందంటే ఎలా వెళ్ళిందంటారు? ఏమా? ఇప్పుడు ప్రశాంత్ ఉన్నది ఎక్కడ మీటింగ్ అంటే వెళ్ళిపోతుందా? ఎలా వెళ్తుంది? ఎవరు తీసుకెళ్తారు? ఆమె తల్లిలో ఖచ్చితంగా తండ్రి ఏదో జాబ్ చేస్తుంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద తల్లి. ఎన్నిసార్లు వెళ్ళి ఉంటుంది అంటారు? 5,000 మందిలో పేతురు గారిని గుర్తించగలిగిందంటే ఎక్కడో వెనకాల కూర్చుంటే గుర్తించింది అంటారా? మరి ఎక్కడ కూర్చుంది? నాకు తెలిసి ఇప్పుడు కూర్చున్నట్టు ప్రశాంతి ఎదురైతే ముందుగా కూర్చున్నట్టుగానే ఈ పిల్లలు ఏం చేస్తుంది? ముందుగా కూర్చుంది. యేసుప్రభువు ఎవరో స్పష్టంగా తెలుసు, యేసుప్రభువు ఏ ఊరు వాడో స్పష్టంగా తెలుసు, యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి శిష్యులు ఎంతమందో తెలుసు, ఆ శిష్యుల పేర్లు కూడా తెలుసు అనమాట. హల్లెలూయా. అంటే మీకు అర్థమైందా? పేతురు గారు నా అమ్మాయి గుర్తించగలిగిందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పెట్టే ప్రతి మీటింగ్ కి అమ్మాయి వెళ్తుంది. అంటే ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ ప్రతి మీటింగ్ కూడా, అర్థమైందా? ఇప్పుడు నేను తీసుకున్న వాక్యం ఏంటన్నది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. కాబట్టి తల్లి ఏం చేస్తుందంటారు? ఇప్పుడు పిల్లకే యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ బోధించినా ఎక్కడ మీటింగ్ ఉన్నా వెళ్ళాలి. కానీ ఎక్కడ ఉండాలి? మొదటి వరుసలో ఉండాలి. యేసు ప్రభువు చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. యేసయ్య నీతో మాట్లాడే ప్రతి మాట నువ్వు శ్రద్ధగా వినాలి, నీ హృదయంలో భద్రపరచుకోవాలి. అది మాత్రమే కాదు, అక్కడ ఎవరున్నారు, ఎవరు చెప్తున్నారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ ఊరేంటి, చూసారా ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో పిల్ల దగ్గర? చిన్న పిల్ల, చిన్నది అయిపోయింది కదా. కానీ ఆ చిన్నదాని హృదయాన్ని మీరు వెతికినట్లయితే ఎంత ఇన్ఫర్మేషన్ బయటపడ్డది. ఏమంటుందండి ఆవిడ? గలలీయుడగు యేసు. బా, ఎంత క్లారిటీగా మాట్లాడుతుంది చూసారా. నువ్వు యేసుప్రభు శిష్యులు ఒక్కడో కదా అనొచ్చు కదా, నువ్వు రొట్టెలు పంచి పెట్టినప్పుడు నేను చూస్తాను అనొచ్చు కదా. అలాగే ఏమంటలేదు అమ్మాయి. ఏమంటుంది?
నాకు తెలిసి రొట్టెలు పంచి పెట్టినప్పుడు పేతురు గారు పంచి పెడుతుంది ఈవిడే తీసుకుని ఉండొచ్చు. ఓహో పేతురు తాత ఇది ఇస్తున్నాడు అనుకుని ఉండొచ్చు కదా. అంత క్లారిటీగా గుర్తుపట్టింది కాబట్టి ఏమంటుంది ఇప్పుడు ఆయన, నువ్వు ఆ గలిలయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో ఆ శిష్యులతో ఉన్నటువంటి వారిలో ఒక్కడో కదా నువ్వు అని చెప్పి ఏం చేసింది ఆవిడ, గుర్తుపట్టగలిగింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ చిన్న బిడ్డని ఆ తల్లి ఎంత ట్రైన్ అప్ చేసిందంటారు, దేవుని భక్తిలో దేవుని బోధలో ఎంత భక్తిగా పెంచిందంటారు. అర్థమైందా? అందుకు కాబట్టే అంత చీకటిలో ఆ సంధ్య చీకటి అనమాట, వెలుగేమి కాదు, ఆ మంట ఆ దివిటి పెద్ద వెలుగేం కాదు అది. అటువంటి కనిపించినటువంటి ఆ యొక్క వెలుగులోనే అతను గుర్తుపట్టగలిగిందంటే ఎంత క్లారిటీ ఉన్నదంటారు. హల్లెలూయా. మీ పిల్లలకి అంత క్లారిటీ ఉన్నదా? ఒక వాక్యం చెప్పగలుగుతారా? ఒక రిఫరెన్స్ చెప్పగలుగుతారా? ఒక దేవుని వాక్యం చెప్పగలుగుతారా? లేకపోతే దేవుని సంఘంలో ఒకరిని గుర్తించగలుగుతారా? ఒక సేవకుని గుర్తించగలుగుతారా? లేకపోతే దేవుని వాక్యం పట్ల ఒక అవగాహన ఉన్నదా? మీకే ప్రశ్న వేస్తున్నాను, మీరే జవాబు చెప్పుకోండి. సో ఈ చిన్నదాని గురించి ఇక్కడితో వదలాలనుకుంటున్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 13వ వచనం త్వరగా చదవాలి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనం. అతడు తలవాకిట తలుపు తట్టుచూ ఉండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుని పోయి పేతురు తలుపు దగ్గర నుంచి ఉన్నారని చెప్తోంది. ఎవరండి? చిన్నది. మన దృష్టిలో చిన్నదంటే చిన్నదని నీకేం తెలియదు అంటాం. అప్పుడు కూడా అలాగే అన్నారా? లే ఎక్కడ పేరు వస్తాడు అసలు? ఒక పాస్టర్ గారు ఇలాగ వర్షాలు రావట్లేదని చెప్పి అందరూ ప్రార్థన చేస్తారు రమ్మంటే, ఆ చిన్నపిల్ల ఉంది కదండి, 5 సంవత్సరాల పిల్ల, అక్కడ అట్లాంటి పిల్ల ఏం చేసిందంట, చిన్న గొడుగు కొనుక్కుందంట, ఇంత గొడుగు. ఆ గొడుగు వేసి వెళ్ళిందంట. అందరూ నవ్వుకున్నారంట. అందరు నవ్వుకుని చిన్నపిల్ల అన్నదంట, ఏంటో గొడుగు కట్టుకుని వచ్చాడు. మరి మనం ఎందుకు వచ్చాం? ప్రార్థన చేయటం కదా. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? వర్షం రావాలని. మరి వర్షం వస్తే ఏం చేస్తాం? తడిసిపోతాం. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ విశ్వాసం లేదు ఎవరికని. ఏదో నామక. కానీ పిల్లదేంటి విశ్వాసం? ఖచ్చితంగా వర్షానికి కోసం ప్రార్థన చేసేస్తాం, వర్షం వచ్చేస్తుంది, మరి ఇంటికి వెళ్ళగొస్తాం, తడిసిపోతాం అని గొడుగేసుకెళ్ళిందంట. నిజంగా వర్షం వచ్చింది. ఆ గొడుగులో హాయిగా ఇంటికి వచ్చింది. మిగతా వాళ్ళందరూ తడిసిపోయారంట. హల్లెలూయా. అది చిన్నపిల్లల విశ్వాసం అంటే. కాబట్టి ఇక్కడ చిన్నది ఏం చేస్తుంది? అవటానికి చిన్నదే. ఈ తలుపు లోపల గడి పెట్టుకుని, ఎందుకంటే అప్పుడే యాకోబుని చంపేశారు, హతం చేసి పడేశారు, హతసాక్షి అయిపోయాడు అప్పటికే యాకోబు. ఈ పేతురు గారిని కూడా లేపేస్తారు, ఈ ప్రార్థన చేసిన వాళ్ళందరూ లేపేస్తారు అని చెప్పి ఆ మరియమ్మ గారి ఇంట్లో ఏం చేస్తున్నారు? తలుపేసుకుని వీళ్ళంతా కూడాను ఘోరంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థనలో మునిగి తేలుతూ ఉన్నారు. చిన్నపిల్లలు కదా, కొంచెం అటు ఇటు తిరుగుతారు కదా. ఈ చిన్నపిల్ల వచ్చిందంట. ఈయన పేతురేమో తలుపు తడుతూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ఈ పిల్ల ఏం చేసింది? చిన్నపిల్ల స్వరం వినదు. అరే ఈ స్వరం ఎవరిది? పేతురు దాద్దే. ఇక్కడ కూడా కొంచెం ఆలోచించాలి. అసలు చిన్నపిల్ల తలుపు తీయకుండా తలుపు అవతలుండి యువతల వ్యక్తి స్వరాన్ని గుర్తించిందంట. ఎలా గుర్తించిందంటారు? ఆలోచించారు ఎప్పుడన్నాను? అప్పుడే పేతురు వచ్చి పిలిచేస్తే పిల్లలకు గుర్తుపడుతుంది పేతురు అని. తలుపు తీయలేదు, చూడలేదు, ఎలా గుర్తుపడుతుంది? ఇప్పుడు ప్రశాంతి లోపల ఉన్నది అనుకోండి, వాళ్ళ తాతగారు అక్కడ ఎవరి మీద అరుస్తున్నాడు అనుకోండి, ఎవరి మీద గోడ పెడుతున్నాడు అనుకోండి, ఏం చేస్తా? తాతలాగా ఉన్నాడు, ఎవరితో గోడ అని చూసిందామే. మరి ఏం చేసింది? స్వరం గుర్తుపట్టింది. ఎందుకని గుర్తుపట్టింది? రోజు వింటా 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 ఉన్నది కాబట్టి ఆమె వాళ్ళ తాత స్వరం అదని, వాళ్ళ అమ్మ స్వరం ఇదని, వాళ్ళ అమ్మమ్మ స్వరం ఇదని ఏం చేస్తుందామే? మనుషులు చూడవలసిన లేదు, ఇంకా ఆటోమేటిక్ గా గుర్తుపడుతుంది. అంటే ఈ రకన పేతురు గారి ప్రసంగాలు ఎన్ని విని ఉంటుంది ఆవిడ. ఆ చిన్నది పైకి ఎక్కడ ఉందంట? చిన్నది ఎక్కడుందండి? అర్ధరాత్రి పైగా. అది ఏం టైం అది? అర్ధరాత్రి. పెద్దవాళ్ళందరూ ప్రార్థన చేస్తుంది. ఈ పిల్ల ఏం చేస్తుంది? ప్రార్థనా గుంపులో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించే గుంపులో ఉన్నది. వింటున్నారా? బాలుడు నల్ల ఓడిసిన త్రోవనని ఎందుకు ఎత్తుకున్నానంటే నేను, ఇదన్నమాట విషయం. బాలుడు మాత్రమే కాదు, బాలికలు నడవలసిన త్రోవను కూడా వాళ్ళకి నేర్పించు. పెద్దవాళ్ళైనప్పుడు దాని నుంచి తొలగిపోరు. ఇప్పుడు ఈ తల్లి
ఏ తల్లి? రోదే వాళ్ళ యొక్క తల్లి ఎలా పెంచిందంటారు ఆ పిల్లని? ఎక్కడ పెంచిందంటారు? ఆ టైంలో ఎక్కడ ఉండాలి అమ్మాయి? అర్ధరాత్రి పడుకోవాలి కదా, నిద్రపోవాలి కదా. మరి ఏం చేస్తుంది ఇప్పుడు అమ్మాయి? చెప్పాలి. ఏం చేస్తుందండి? మెలుకుగా నిద్రపోలేదు. పైకి ఎక్కడ ఏం చేస్తుంది? స్వరము వినేలాగా ఉన్నది. హల్లెలూయా! ఎంత అద్భుతం అండి. ఏం చేస్తుందంట? స్వరం వింటుందంట. ఈ రోజు మన పిల్లలు వింటున్నారా? దేవుని స్వరం వింటున్నాడా? సమూయేలు చిన్నోడేనంట, దేవుని స్వరం వినగలుగుతున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే వినగలుగుతున్నాడు. ఈ రోజు దేవుని వాక్యం వింటాకి ఇష్టపడరు పిల్లలు అసలేని. దేవుని వాక్యం వినిపించరు పెద్దలు అసలేని. వాళ్ళు వీళ్ళు చక్కగా వాక్యం వింటుంటే వాళ్ళు ఆడుకోమని చెప్పి కుదిరేస్తున్నారు. చాలా రాంగ్ కదా అసలేని. మనం ఎక్కడుంటే మన పిల్లలు అక్కడ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ రోజు ఏం చేస్తున్నట్టండి? పేతురు తాత వచ్చాడు అని పేతురు స్వరం వినగలుగుతూ ఉన్నదంటే, మరి పేతురు స్వరం వినగలిగినట్టు రోదే వాళ్ళ అమ్మగారు ఏం చేసిందంటారు? ఎంతో శ్రద్ధగా దేవుని భయభక్తుల్లో పెంచుతూ ఉంది, దేవుని సన్నిధిలోకి నడుపుతూ ఉంది, దేవుని నా మహిమార్థంగా పెంచుతూ ఉంది. కాబట్టి ఎన్ని మీటింగ్స్ నడిపించిందో, ఎన్నిసార్లు పేతురు స్వరం విన్నదో, ఎన్నిసార్లు మరి దేవుని పట్ల ఆ యొక్క విశ్వాసాన్ని పెంచుకుని ఆ స్వరం విని 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 ఆ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటది. కాబట్టి ఆ రూపాన్ని, మాటతో రూపాన్ని ఊహించుకోగలిగింది. హల్లెలూయా! ఏం చేసిందంటే మాటతోటే రూపాన్ని ఊహించుకోగలిగి ఏం చేస్తున్నాడు? సంతోషంతో అంట. చూసారా చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే? సంతోషం. దేవుని వాక్యం ఎవరైతే వింటారో వాళ్ళు ఎలా ఉంటారంటే తీరును. కాబట్టి విచారింతే మీ సమస్యలు తీరవు, సంతోషింతే తీరుతాయి, సంతోషింతే సమాధానం కలుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటా ఉన్నాను నేను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, ఈ యొక్క వాక్యం ప్రకారంగా రోదే అనేటువంటి వాళ్ళమ్మ, నెక్స్ట్ అక్కడ పేతుని మంట దగ్గర గుర్తించినటువంటి చిన్నదాని వాళ్ళ యొక్క అమ్మ, అంటే వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచుంటారో, అంత క్లారిటీగా గుర్తుపడుతున్నారు, అంత స్పష్టంగా చెప్పారు. వాళ్ళు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్. పెద్దలు ఇంకా మిస్టేక్ చేస్తారు, పెద్దలు ఇంకా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, పెద్దలు ఇంకా గుర్తించలేకపోతున్నారు, నమ్మట్లేదు. కానీ పిల్లలు గుర్తించారు. ఆ చిన్న పిల్ల రోజు ఏం చేసింది? పేతురే కావాలంటే తలుపు తీయండి అని చెప్పి ఫోర్స్ చేస్తే తలుపు తీస్తే నిజంగా పేతురు వచ్చాడు అనమాట. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇంకొక చిన్నదాన్ని నేను చూపించాలని ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మీరు చదివినట్లయితే, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. అక్కడ మీకు ఒక చిన్నది మీకు తెలుసు. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారు అచ్చట నుంచి ఒక చిన్న దానిని చెరగోని, అంటే ఏంటంటే బానిసగా తీసుకొని వచ్చారు. అది నయమాను భార్యకు పరిచారము, అంటే పని చేసుకుంటుంది, పని పిల్లగా ఉన్నది. తర్వాత సోమ్రోలునున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండుట నేనెంతో కోరుచున్నాను. అచ్చట నా ఏలిన వానికి కలిగినటువంటి కుష్టి రోగం నా ఏలిన వాడైన నా యొక్క మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు బాగు చేస్తాడు. చూడండి ఏం చేస్తున్నాడండి? బానిస అనుకుంటున్నాం మనం. ఏం చేస్తున్నాడంటే ఆయన ఇజ్రాయేలు చిన్నది చెప్పిన మాట ఎంత బారాసి చూసారా దేవుడు. ఆ దేశంలో ఆమె ఎవరో బానిస. ఈరోజు చాలా మంది ఏమంటారంటే నాకు విలువ లేదండి. నాకు ఎవరో ఫోన్ చేశారు, నేను అసలే నాకు విలువ లేదండి, నన్ను గౌరవించరండి, మా అత్తారింటిలో నాకు విలువ లేదు, లేకపోతే నేనుంటున్న ఉద్యోగం ప్లేస్లో నాకు విలువ లేదు. చాలా మంది అనుకుంటుంటారు ఇలాగా. ఇజ్రాయేల్ చిన్నది అలాగంటలేదు. ఇజ్రాయేల్ చిన్నది చెప్పినటువంటి మాట పరాక్రమశాలైనటువంటి ఎవరండి ఆయన? గెహాజీ గారు ఎవరికి చెప్తున్నారంట? చూసారా? నిజంగా నువ్వు దేవుని ఆత్మచేత నింపబడినట్లయితే ఎవరు ఫోన్ చేసి ఒక విషయం చెప్పారు. ఏంటంటే, అన్న మా చర్చిలో పాస్టర్ గారు ఈరోజు ఒక విషయాన్ని చెప్పారు, పలానా పలానా ఇలా జరిగిందంట అని చెప్పారు. నేను ఎందుకో ఇంటికి వచ్చి యూట్యూబ్ ఆన్ చేస్తే ఆ విషయం యూట్యూబ్లో ఉన్నది. అది ఎవరిదో కాదు, మీదే విషయం, మీరు పెట్టిన వీడియోనే. అర్థమవుతుందా? పిల్లలు గమనించాలి జాగ్రత్త. ఇక్కడ ఏదైతే విషయం చెప్పామో ఆ విషయాన్ని వేరే చర్చిలో చెప్పుకుంటున్నారంట. ఇక్కడ జరిగిన అద్భుత కార్యాన్ని గురించి, ఇక్కడ చేసిన దేవుని మహోన్నత కార్యాన్ని గురించి. నువ్వెక్కడో ఉండొచ్చు, నీ జీవితం పెద్ద అర్థం కాకపోవచ్చు, నీ జీవితం నీకు గందరగోళంగా ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని ఆత్మచేత నింపడినట్లయితే, యేసోపు ఎవరండి? ఐగుప్తు దేశంలో
బానిస. యోసేపు ఐగుప్తు దేశంలో బానిస. యోసేపు జీవితం ఐగుప్తు దేశంలో జైల్లో జీవించాడు, బంధకాల్లో జీవించాడు, బానిస. కానీ బానిస బ్రతుకు కాస్త సింహాసనం ఎక్కిన తర్వాత ఏంటంటే యోసేపు గారు సెలవు లేకుండా ఎవడు చెయ్యి గాని కాలు కానీ ఎత్తడానికి లేదంట. పరాయి దేశం వెళ్ళాడు ఆయన. వీళ్ళంత అన్య దేశం అండి, వీళ్ళంత అన్యులండి, నా కుటుంబంలో ఎవరు రక్షణ పొందలేదండి, ఇక్కడ ఈ గ్రామంలో ఎవరు రక్షణ పొందలేదండి, వీళ్ళంతా వీళ్ళండి వాళ్ళండి, నేను ఒక్కడే ఎలా చేస్తానండి భక్తి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, చిన్నదాన్ని గుర్తెచ్చుకోండి, ఇజ్రాయెల్ చిన్నది గుర్తెచ్చుకోండి. ఏం చేస్తుందంట ఆమె? నన్ను, నా జీవితాన్ని సర్వనాశనం చేశారు కదా మీరు. కాలేజీకి వెళ్ళవలసిన నా జీవితాన్ని, చదువుకోవాల్సిన నా జీవితాన్ని, పెళ్లి కావాల్సిన నా జీవితాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను నా తల్లిదండ్రులకు నన్ను వేరు చేశారు కదా, మీకు ఇటువంటి కుష్టి రోగంతో చావాలి. అది కదా మన తల్లిదండ్రులు నేర్పేది, అది కదా మన పిల్లలు చెప్పేది. కానీ ఇజ్రాయెల్ చిన్నది ఏమంటుంది? నా యజమానుడు ఎవరంటండి? ఈమె జీవితాన్ని నాశనం చేసినోడు యజమానుడు అంట. ఈమె జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి, బానిసగా చేసినటువంటి వ్యక్తి, బంధకాల్లో పెట్టినటువంటి వ్యక్తిని ఏం చేస్తుంది? ఇదే సూత్రం మీరు తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది తెలుసా. ఈరోజు ఏం చేస్తారంటే అప్పు ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెట్టేస్తున్నారండి. ఇజ్రాయెల్ చిన్నదాన్ని తెచ్చి బుద్ధి తెచ్చుకోవాలి మీరు. ఇజ్రాయెల్ చిన్నదాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి మీరు. మాకు ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళు పెద్ద టార్చర్ పెడుతున్నారండి. మరి ఇజ్రాయెల్ చిన్నది అదే అనాలి కదా, ఇజ్రాయెల్ చిన్నది అదే మాట అనాలి కదా. నన్ను ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి తీసుకుని వచ్చి నన్ను పని పిల్లని చేశారు, ఇలా బట్టలు తుంచుకుంటున్నారు, బాత్రూములు కడిగిస్తున్నారు, నా జీవితాన్ని సర్వనాశనం చేశారు, చదువు లేకుండా చేశారు. ఇది కదా ఆవిడ ఆలోచించవలసింది. కానీ ఆవిడ ఏం చేస్తుందంట? సువార్తను ప్రకటిస్తుంది. హల్లెలూయా. శుభవార్తను ప్రకటిస్తుంది, ఇతరులకు మేలు చేస్తూ ఉంది, శత్రువుకు కూడా ఏం చేస్తున్నామే? మేలు చేస్తుంది. బాగానే ఉంది అక్కడ వరకు. అసలు ఆవిడకి అటువంటి మనసు ఎలాగొచ్చింది? ఆ చిన్నదానికి అటువంటి ఆలోచన ఎలాగొచ్చింది? ఆ చిన్నదానికి అటువంటి దేవుని వాక్యం పట్ల అంత అవగాహన ఎలాగొచ్చింది చెప్పాలి. ఇప్పుడు ఎలా వచ్చిందంటారు? ఏమో చెప్పాలి, ఎలా వచ్చింది? అయ్యో ఫస్ట్ వాక్యం అదే చెప్పాను కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు తొడిగిపోడు. బాలుడే కాదు, బాలిక కూడా పెట్టుకోండి అక్కడ. కాబట్టి తల్లిదండ్రులు చిన్నప్పుడు ఏం బోధించుంటారు? అమ్మా, మనం ఇజ్రాయేల్ ప్రజలం, దేవుని ప్రజలు, మనం శత్రువుని కూడా క్షమించాలి, శత్రువుని కూడా ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలి, దేవుని నామాన్ని మహింపరచాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా నిద్ర వస్తుంది అందరికీ? యాక్టివ్గా ఉన్నాడు, అసలు మాట్లాడతలేదండి ఎవరన్నా? హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క చిన్నదాని తల్లి ఎంత భక్తిగా పెంచుంటది. తల్లుల ప్రభావం పిల్లల మీద చాలా ప్రభావం ఉంటుంది. తండ్రి ప్రభావం ఉంటుంది కానీ తల్లి ప్రభావం చాలా ఉంటుంది. చూడండి, సుసన్న వెస్లీ గారు మీకు అందరికీ తెలుసు, పాత జాన్ వెస్లీ గారి తల్లి. ఆవిడకి చాలా మంది పిల్లలు అంట. ఒక్కొక్క పిల్ల కోసం రాత్రి అంతా అర్ధగంట చేస్తే, రాత్రి స్టార్ట్ చేస్తే పొద్దున వరకు చేస్తాను ఉండేదంట ఆవిడ. ఒక్కో పిల్లకి అరగంట వింటున్నారా? ఇప్పుడు ఈ రోజున కూడా ప్రజెంట్ చాలా మంది దైవ సేవకులు గొప్పగా యవనస్తులు వాడబడుతున్నారు తెలుసా మీకు? వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలా చేశారు. కాబట్టి మీ పిల్లలు భవిష్యత్తులో మంచిగా బలంగా వాడబడాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. నేను అనుకుంటాను ఈ యొక్క ఇజ్రాయెల్ దాని యొక్క తల్లి ఎలా పెంచుంటదంటే, ఎంత భక్తి నూరిపోసి ఉంటదంటే, పిల్లలు గమనించాలి, ఎంత భక్తిని నూరిపోసి ఉంటదంటే, అమ్మా నువ్వెక్కడున్నా సరే దేవుని నామాన్ని మహింపరచాలి, నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే దేవుని దూషించొద్దు, దేవుని ప్రశ్నించొద్దు. ఎన్ని ప్రశ్నలు వేస్తారో నాకు రోజులు. అన్న నాకు ఎందుకు శ్రమలు అసలేని, ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన ఉద్యోగం రావట్లేదు, అసలు దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే దేవుడిద లోపం లేకపోతే వీళ్ళద లోపం? దేవుడు ఇవ్వట్లేదా? దేవుడు ఇవ్వటం ఏంటి? దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు, నువ్వు దాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నావు. ఎఫెసీ 1:3 చదువుకుంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడేను. మళ్ళీ రాదు, ఒకసారి ఇస్తాడు దేవుడు, దాన్ని స్వతంత్రించుకోవాలి. ఇక్కడ ఈ చిన్నది ఒక్క ప్రశ్న లేదండి, ఎక్కడ కూడా ఒక రిక్వెస్ట్ కూడా లేదు. మరి మీకు మీ స్వస్థత రాట కారణం నేనే కదా, నన్ను విడిచిపెట్టేసేయండి, నా జీవితాన్ని విడిచిపెట్టేసేసేయండి, నాకు ఫ్రీడమ్ ఇచ్చేసేయండి ఉన్నదా? శద్రక్ మేషక్ అబేద్నెగో వారి వయసు ఎంత ఉంటుంది తెలుసా? అప్పటికే దానియేలుకి 17 అంత ఉంటాయి అనుకుంటాను. అంటే దానియేలు కంటే చిన్న వాళ్ళల్లో
ఎవరో శద్రకు మిషకు అబేద్నెగో మహా ఉంటే 13, 14, 15 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఏమన్నారంటే మా దేవుడి కోసం మేము నిలబడతాం, అసలు ఏ విగ్రహాలకి మొక్కం, ఏది చెయ్యం మేము, అసలు మా దేవుడే జీవము కలిగినటువంటి వాడు. ఎక్కడొచ్చిందంటారు వీళ్ళకి భక్తి అసలేని? ఎక్కడొచ్చిందంటే ఈ జ్ఞానం అసలేని? ఎక్కడొచ్చిందంటే ఈ రోసం అసలేని? ఎక్కడొచ్చింది ఈ యొక్క నీతి కొరకు నిలబడాలంటే పట్టుదల అసలేని? మన పిల్లలకి మనం నేర్తాం, అదిగా మీ మాయేస్తున్నాడు తిట్టు, మీ మాయేస్తున్నాడు తన్ను, ఇది నేర్పుతా ఉంటాం చిన్నప్పటి నుంచి మనం. లేకపోతే పిల్లలు ఇస్తామని అడుగు, లేకపోతే అది ఇస్తామని అడుగు. ఇలా వాళ్ళకి ఏం తెలియదు అప్పుడు. ఆ వయసులో అన్ని నేర్పి నేర్పి ఎందుకు పనికిరానిగా మనం చేస్తూ ఉన్నాం. కానీ ఇజ్రాయేల్ చిన్న దాని యొక్క తల్లి ఏం చేసిందంటే భక్తిని నేర్పించింది, జీవితాన్ని నేర్పించింది. కాబట్టి నీ జీవితం సమాజంలో ఎలాగుంటుందో అది ఇంటిలోనే నిర్మితం అవుతుంది. వింటున్నారా? ఈ ఇల్లు ఎలా ఉంటుందో దాని పునాదిని బట్టి ఉంటుంది అనమాట. పునాది బయటికి కనిపించదు. కాబట్టి నీ ప్రార్థనా జీవితం గదిలో ఉంటది, నీ ఫలితం బయట ఉంటది. చెట్టుకు వేరు లోపల ఉంటాయి, దాని ఫలాలు పైన ఉంటాయి. హల్లెలూయా. వేర్లు ఎవరికి కనిపించవు, కష్టం ఎవరికి కనిపించదు, ఆ శ్రమ ఎవరికి కూడా కనిపించదు. ఈ రోజున జీసస్ ఆల్మైటీ వాడి పరిచర్య బహు విస్తారంగా వెళ్ళిపోతూ ఉన్నది. శాఖోపశాఖలుగా దేవుడు విస్తరింపజేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు అనుకుంటారు అరే భలే వెళ్ళిపోతుంది అనుకుంటారు అందరూ. లేదు 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 లేదు. దాని వేర్లు ఎంత లోపలికి ఉన్నాయంటే, దాని వేర్లు ఎంత లోపలికి విస్తరిస్తూ ఉన్నాయంటే 5 సంవత్సరాలు వేర్లే మొలిసేమాట దానికి. ఆ పరిచర్కి వేర్లే లోపలికి వెళ్తా వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఏం చేసిందంట, వేర్లు బాగా బలపడ్డాక ఆ చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించడం మొదలుపెట్టింది, ఫలించడం మొదలుపెట్టిందంట. హల్లెలూయా. అందులో ఉన్నటువంటి కొమ్మలు మీరే, అందులో ఉన్నటువంటి పువ్వులు మీరే, అందులో ఉన్నటువంటి కాయలు మీరే, ఇక్కడ ఉన్న వారంతా కూడా, ఈ వాక్యం వెలిసిన వారంతా కూడాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క ఇజ్రాయేల్ చిన్నది ఏం చేస్తా ఉన్నది, ఎదుటివారు మేలు కోరుకుంటా ఉంది. ఎదుటివారు అంటే ఎవరు? శత్రువులు మేలు కోరుకుంటా ఉంది. కాబట్టి మీ పిల్లలకు నేర్పిస్తున్నారా? ఎవరిని తిట్టొద్దు, ఎవరిని మరి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడొద్దు, ఎవరి విషయంలో కూడా తప్పిదాలు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు. ఇవన్నీ నేర్పుతూ ఉన్నారా? జాగ్రత్త నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ముగ్గురు ఎవరిలో? చిన్నది చిన్నది చిన్నది. కాబట్టి ఇజ్రాయేల్ చిన్నది చేసినటువంటిది మామూలు కార్యం కాదండి. సువార్తను ప్రకటించింది, బానిసగా వెళ్ళింది, కానీ ఏం చేస్తుంది? సువార్తను ప్రకటిస్తూ ఉంది. బానిసగా వెళ్ళింది కానీ శుభవార్తను ప్రకటిస్తూ ఉంది. బంధకాల్లో ఉంది కానీ ఎదుటి వారి బంధకాల నుంచి బయట వెళ్ళడానికి మార్గాన్ని చూపిస్తూ ఉంది. హల్లెలూయా. తన బంధకాలు తెంచుకోవాలని చూస్తలేదు కదా, తన బానిస కదా. ఈ బానిస బంధకాలు పోయే మార్గం ఏదని చూసుకోవాలి కానీ ఆయన బంధకాలు విడిపించడానికి ఈవిడ పాటలు పడుతూ ఉంది, ఆయన బంధకాల నుంచి బయటపడతానికి ఈవిడ ఆలోచన చేస్తూ ఉంది. చిన్నది కానీ పెద్ద మనసు. హల్లెలూయా. వీళ్ళంతా చిన్నోళ్ళే కానీ వాళ్ళ మనసు మెచ్యూరిటీ మనసు అన్నమాట, అభివృద్ధి చెందినటువంటి మనసులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున పౌలు శీలలో బంధకాల్లో ఉన్నారు కానీ ఎదుటివారు బంధకాలు విడిపించబడ్డ కారకులయ్యారనమాట. కాబట్టి ఈరోజు నువ్వు సమస్యలో ఉండొచ్చు, నువ్వు ఇబ్బందుల్లో ఉండొచ్చు, నువ్వు అప్పుల్లో ఉండొచ్చు, నువ్వు అనారోగ్యంలో ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థిస్తూ ఉండగా ఎదుటివారు విడుదల పొందుకోవాలి, ఎదుటివారు ఆనందించబడాలి, ఎదుటివారి జీవితంలో కార్యాలు చూస్తూ ఉండాలన్నమాట. అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే, మేము దరిద్రులు అయినట్టుండి అనేకులు ధనవంతులు కావడానికి కారకులు అవుతూ ఉన్నాం. మేమేమి లేనివారు అయినట్టుండి అనేక మందికి సమృద్ధి కలగడానికి కారకులం అవుతూ ఉన్నాం అంటూ ఉన్నాడు పేతురు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించాలి, ఎప్పుడు కూడా మన బాధలు చెప్పకండి. అందరూ కూడాను ఎందుకు చెప్తారు? ఆస్తులు పంచుకుంటే తరుగుతాయంట, ఆనందం పంచుకుంటే పెరుగుతుందంట. అర్థమైందా? చెప్పింది అర్థమైందా? ఆస్తులు పంచుకుంటే మీకు 10 ఎకరాలు ఉందనుకోండి, మీ పక్కడికి 5 ఎకరాలు తేమైంది తరిగిపోయింది. మీ ఆనందం ఉందనుకోండి, ఆడితో చెప్తే ఏం చేస్తాడు? నీతో పాటు ఆడు నవ్వుతాడు. అంటే 2 నవ్వులు అవ్వాయి. అక్కడ ఒక నవ్వు కాస్త 2 నవ్వులు అవ్వాయి. పెరిగేలేదా? మరి పెరిగిది పంచుకోవాలి కదా. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే బాధలు బాధలు బాధలు, వీళ్ళు ఆల్రెడీ డిప్రెషన్ లో సమస్యలు ఉంటారో ఇది అట్టుకెళ్ళి వాళ్ళ మీద వేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళని కూడా ఇందులోకి లాగేస్తారు అనమాట. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే సంతోషాన్ని పంచుకుందాం, ఆనందాన్ని పంచుకుందాం. ఇక్కడ చిన్నది ఏం చేసిందంట, అయ్యా నన్ను విడిపించండి అయ్యా, నాకు విడుదల దయచేయండి అయ్యా. ఇది అడగట్లేదమ్మే, నీకు విడుదల నా దగ్గర ఉంది, నా దేశంలో ఉంది. నా దేశాన్ని బానిస దేశంగా నువ్వు చూస్తున్నావేమో, నీ బానిసత్వం సంఖ్యలు విడిపించబడేది అక్కడ, నీ జబ్బుకి సమస్య ఉన్నది అక్కడ, నీ సమస్యకు పరిష్కారం ఉన్నది అక్కడ, నా దేవుడి దగ్గర, నా ప్రవక్త దగ్గర ఉన్నది అని చిన్నది ధైర్యంగా చెప్తుంది. ఎక్కడ చెప్తుందండి? బానిసగా చేసినటువంటి దేశంలో గర్వంగా సువార్త ప్రకటిస్తూ ఉంది. ఈ కలేజా ఎక్కడొచ్చిందంటారు?
ట్రైనింగ్, ఇంటిలో ట్రైనింగ్, తల్లిచిన ట్రైనింగ్. హల్లెలూయా. ఇంకొక చిన్నదాన్ని చూద్దాం మనం. ఆదికాండం 24:16 చూసినట్లయితే అక్కడ ఒక చిన్నది కనిపిస్తూ ఉంది. ఆమె పేరే రెబ్కా. రెబ్కా వింటున్నారా? ఆమె పేరే రెబ్కా. ఈ రెబ్కా గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆమె నీళ్లు తోడుకొచ్చిందంట. నీళ్లు తోడుకోవడం అంటే ఇప్పుడులాగా ఇలా స్విచ్ చేస్తే మోటార్ వేస్తే వాటర్ వచ్చేయట్లేదు. ఇప్పుడు ఎందుకంటే ఏం చేయాలి, స్విచ్ చేస్తారు తను మనం వచ్చేస్తుంది వాటర్. ఎంత కావాలంటే అంత, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకుంటున్నారు, అయిపోతుంది. కానీ ఆ రోజుల్లో వాటర్ కావాలంటే ఎలాగా? బావిలో గిర తిరిగి మెట్లు లోపలికి వెళ్ళాలి, అక్కడ బిందె ముంచాలి, బిందె నిండా ముంచిన నీరు భుజం మీద పెట్టుకోవాలి, మళ్ళీ గిర తిరుగుతా మెట్లు అంతా ఎక్కుతా పైకి రావాలన్నమాట. అలా పైకి వచ్చాక కనపడ్డాడంట ఒక ఆయన. కనపడి ఏం చేస్తున్నాడు? అమ్మా దాహం వేస్తుంది అని అంటే ఆమె ఏమంటది? తాగండి, మీకు మీ గాడిదలకు, అదే మీ ఒంటిలకు కూడా ఒంటి నీళ్ళని తాగుతుంది తెలుసా మీకు? అసలేని 6 నెలలకు సరిపడా నీళ్ళు తాగుతుంది అది కదా. మీకు మీ ఒంటెలకు త్రాగుమట్టుకు వాటికి నీళ్లును చేదిపోయేటువంటి చేదు నీళ్ళ. చేదంటే చేదటం కాదు అక్కడ, అదే చేదని కాదు అక్కడ. చేదంటే తోడటం అని అర్థం అనమాట మన భాషలో. లాగటం పైకి అంటే ముంచుకుని తీసుకురావటం అనమాట. కాబట్టి అంత లోతులోకి వెళ్ళి నీటిని తీసుకుని వచ్చి ఒంటికి వేస్తా ఉన్నాడు. అంటే ఎంత ఓపిక ఉన్నది, ఎంత సహనం ఉన్నది, ఎంత వినయం ఉన్నది, ఎంత విధేయత ఉన్నది. ఎక్కడొచ్చిందంటారు ఇదంతాను? ఎవరు నేర్పారు? ఇది ఇవ్వాలి మన పిల్లలకి ట్రైనింగ్. ఈ రోజున పెళ్ళైన 3వ రోజున పిల్లలు వచ్చేస్తున్నారు. ఎందుకంటే వంటతో రాదు. ఒకవేళ ఇదనంటే తట్టుకోలేరు. ఎందుకంటే షార్ప్, ఇలా ఎంత సుత్తుమెత్తనంగా పెంచుతారు అన్నమాట. అసలు అమ్మ నువ్వు కిచెన్ రాలేదు, అమ్మ నువ్వు చీపురు పట్టద్దు, నువ్వు వంటలు తోవద్దు, నీకేమి చేత కాకూడదు అని చెప్పి ముద్దుగా, ఒక సామెత అంటే తెలుగులోను, ముద్దుగా పెంచితే ముద్దులో మారాడంట. అర్థమవుతుందా? గారం గజ్జరికి ఏడిస్తేనంట వీపు దెబ్బలకి ఏడిసిందంట. అలాగే మన జీవితంలో ఈ రోజున మన పిల్లల్ని ముద్దుగా పెంచుకుంటాం, వాళ్ళు ముద్దుల్లో మారుతారనమాట. అప్పుడు అయ్యో ఎందుకు పనికి రావట్లేదండి, ఏమీ చేయట్లేదండి, ఏమీ జరగట్లేదండి. మొక్కై వంగనది మానే వంగుతుందా? బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పితే పెద్దవాడైనప్పుడు ఆడు తొలగిపోడు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు క్రమశిక్షణ పెట్టలేదని కూడా, హాస్టల్లో ఉన్న కూడా క్రమశిక్షణ ఉండదు. నువ్వు ఇంట్లోనే క్రమశిక్షణ పెట్టి బైబిల్ చదివించి దేవుని జ్ఞానంలో నడిపించావనుకో ఏమొస్తుంది? వాడు ఎక్కడికి వెళ్ళినా సరే 100 మందిలో ఉన్న 1000 మందిలో ఉన్న ఏం చేస్తాడు? దేవుడిని భయభక్తులు కలిగి జీవిస్తాడు. హల్లెలూయా. నేను ముగిస్తాను ప్రియులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ రెబ్కా ఏం చేస్తుందంటే జ్ఞానవంతురాలుగా, బలవంతురాలుగా, చక్కటిగా, సుందరంగా, అంత జ్ఞానం, అంత తెలివి అంత ఉన్నా కూడా ఏం చేస్తుంది? విధేయత చూపిస్తూ ఉంది. ఎవరు వాళ్ళ అమ్మ చెప్పిందా ఒంట్లు నీళ్ళటమని? ఎవరు చెప్పారు ఆమెకు అసలని? ఎవరికి చెప్పారు ఆ ఒంట్లకు నీళ్ళు పెట్టాలని ఆలోచన? ఎవరు చెప్పారు ఆమెకి? అంత మనసు ఎలాగొచ్చింది? తల్లి ట్రైనింగ్ అంతా కూడా. హల్లెలూయా. ప్రశాంతి లాంటి అమ్మాయి చదువుకున్నదంట చాలా కష్టపడి. వాళ్ళ నాన్న రోజు బస్సు ఎక్కిన దగ్గర రోజు సైకిల్ మీద తీసుకెళ్తున్నాడు, బైక్ మీద తీసుకెళ్తున్నాడు, డ్రాప్ చేస్తూ ఉన్నాడు, బస్సు ఎక్కిస్తూ ఉన్నాడు, రోజు వెళ్తున్నాడు, డబ్బులు ఇస్తూ ఉన్నాడు, బుక్స్ కొంటున్నాడు, బట్టలు కొంటున్నాడు, చదువుతూ ఉంది. 6th క్లాస్, 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పై చదువులు చదివింది. దేవుడు ఆశీర్వదించాడు. ఎంతో కష్టపడి చదువుకుందేమో. ఒక 22 సంవత్సరాల వయసు వద్దులకు చక్కటి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. జాబ్ వచ్చింది, బానే ఉంది. 1 month అయిపోయింది, శాలరీ వచ్చిందంట. ఈ రోజు నా కూతురు శాలరీ పట్టుకుని వస్తుంది, ఫస్ట్ టైం జీతం తీసుకుని వస్తుంది అని చెప్పి ఇలాంటి పెద్ద మీటింగ్ పెట్టాడంట వాళ్ళ నాన్నగారు. ఒరే ఫ్రెండ్స్ రండిరా బాబు, నా కూతురు సంపాదించింది ఫస్ట్ టైం, ఫస్ట్ శాలరీ తెస్తుంది అంటే ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారంట. కానీ అమ్మాయి రావట్లేదు, ఇంకా ఎంత చూసినా రావట్లేదు, లేట్ అవుతుంది. అందరూ చూస్తాం రాసిదోటి అంతే, రావటం వచ్చిందంట. అమ్మాయి వచ్చిన వెంటనే అంతమంది ఉన్నా సరే ఎవరు పట్టించుకోకుండా సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. వాళ్ళ అమ్మ పిలిచిందంట, ఏయ్ ఇలారా, జీతం తెచ్చావా? తెచ్చాను. మీ నాన్నకి అన్నదంట. నేనేమని అన్నదంట. ఏయ్ మీ నాన్నకి ఫస్ట్ జీతం మీ నాన్నకి నేనేమని అన్నదంట. వాళ్ళ అమ్మ కొట్టకు రెడీ అయిందంట. అయినా సరే నేనేమని అన్నదంట. అందరూ కూడా, రే నీ కూతురు ఎంతో నీతి మంత్రాలు అన్నావు కదరా, నీకెంతో గౌరవించదు అన్నావు కదరా, నువ్వంటే ఎంత రెస్పెక్ట్ అన్నావు కదరా, ఏంద్రా ఇదే అని చెప్పి మాకు కూడా భోజనం చేయబుద్ధి అవట్లేదురా, మాకు మనసు ఇరిగిపోయిందిరా అసలేనే అని చెప్పి వచ్చిన ఫ్రెండ్స్ అంతా కూడా
ఒక్కొక్కరు వెళ్ళిపోవటం మొదలు పెట్టారంట. అమ్మ ఇయ్యమ్మ పట్టికలు అంటే ఇంకా వాళ్ళ అమ్మ మాట ఎనలేక ఏం చేసిందంటే ఆ పిల్ల ఆ డబ్బులు కాస్త ఇలాంటి టేబుల్ మీద పెట్టి ఇంటి లోపలికి వెళ్ళిపోయిందంట. ఈ లోపల ఆ ఫ్రెండ్స్ అందరు తిట్టారు, వచ్చిన బంధువులు అందరు తిట్టారు. చూసావా ఎంత కష్టపడి చదివించావు, దానికి ఎంతో చేసావు, ఎంత చేసావు, కనీసం ఆ మాత్రం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు నీకు అని చెప్పేసి అందరూ తిట్టుకుని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా కొడతకు రెడీ అయింది, అన్ని చేసింది, అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ చేపట్టుకు లాక్కొచ్చింది ఇంట్లోంచి బయటికి. వాళ్ళ నాన్న అక్కడే కూర్చోబెట్టింది. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అసలేనే, ఎందుకని అలా చేసావు అసలేని, ఎంత అవమానించావు మీ నాన్న అసలేని, నీ వల్ల ఎంత అవమానం జరిగింది ఇంతమందిలోను, మీ నాన్నకి ఇవ్వచ్చు కదా ఫస్ట్ శాలరీ, ఎంత కష్టపడి చదివించాడు నిన్ను, ఎంత డబ్బు పెట్టాడు నీకు అని అంటే ఏడుస్తా గలగల ఏడుస్తా అన్నదంట అమ్మాయి. అమ్మా నువ్వు చెప్పినంత వాస్తవమే, నానంటే నాకు గౌరవమే, నానంటే నాకు ప్రేమే. 22 సంవత్సరాలు నేను చదువుకోటాకి, నేను ఉంటాకి, నేను బస్సుకి వెళ్తాకి ప్రతిరోజు నిన్నటి వరకు కూడా నాకు డబ్బులు ఇచ్చింది ఎవరు? నాన్నే. 22 సంవత్సరాలు తీసుకున్నటువంటి ఈ చేతితోటి 22 సంవత్సరాల క్రితం కింద ఉన్నటువంటి ఈ చెయ్య ఇప్పుడు నా జీతం పట్టుకెళ్ళి నాన్నకిస్తే నాన్న చెయ్యి ఎక్కడ ఉంటది? కింద ఉంటది. ఇప్పుడు నా జీతం పట్టుకెళ్ళి నాన్నకి ఇచ్చేసేసి నేను ఒక్క రోజులో గొప్పదాన్ని అయిపోనా? నాన్న తక్కువ అని చేయనా? ఇన్ని సంవత్సరాలు తీసుకున్నటువంటి నా చేతులు సడన్ గా నాన్న చేతుల కంటే పైకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడు కూడా నాన్న దగ్గర నేను తీసుకునే వ్యక్తిగానే ఉండాలి నేను. కాబట్టి నాన్న చేతిలో నేను పెట్టేంత గొప్పదాన్ని కాదమ్మా నేను. నాన్న చేతిలో డబ్బులు పెట్టేంతటి నేను గొప్ప స్థాయికి నేను ఎదగలేదు. ఇంకా నేను ఎప్పటికీ ఎదగను. నాన్నే నాకు గొప్పవాడు. కాబట్టి నాన్న చేతిలో నేను డబ్బులు పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా. అంత గొప్ప వ్యక్తిని కాదు నేను. నా దృష్టిలో ఎంతో ఉత్తముడైన, నన్ను ఎంతో గొప్ప వ్యక్తిని చేశాడు, నన్ను ఇంత చదివించాడు, ఈ స్థితికి రావట కారణం ఆయనే. అటువంటి ఆయనకి నేను డబ్బులు చేతిలో పెడతామేంటమ్మా, నేను ఏపడతాన్ని అని చెప్పంటే తల్లి గలగల ఏడతాం ప్రారంభించిందంట. తండ్రి కూడా ఆనందంతో కన్నీళ్ళు కార్చడం మొదలు పెట్టాడంట. ఎంతమంది పోయినా పర్లేదు, నా కూతురి హృదయంలో ఇంత స్థానం ఉన్నదా, నాకు ఇంత ఇలాగా ఆలోచించిందా, నా కూతురి మనసు నేను అర్థం చేసుకోలేకపోయినని చెప్పి అప్పుడు వాళ్ళందరూ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పాడంట, రే నా కూతురు అంటే చూసారా, ఇదిరా నా కూతురు మనసు ఇదిరా అంటే వెంటనే వెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చారంట. హల్లెలూయా, అందరూ వచ్చారంట. ఇంకా అందరూ చప్పట్లు కొట్టారు, ఆ పిల్లని అప్రిషియేట్ చేశారు, ఆ పిల్ల మనసు ఏంటో అర్థం చేసుకున్నారు. అప్పుడు ఆనందంగా అందరూ భోజనం చేసి సంతోషించి వెళ్ళారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి మనసు కలిగేలాగా మీరు బిడ్డలు పెంచగలుగుతున్నారా? బాధ్యతలు తెలియజేయగలుగుతున్నారా? దేవుని పట్ల అవగాహన కలిగించగలుగుతున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మరి ఈ చిన్నది అనుకున్నా కానీ పెద్ద విషయం అన్నది, చిన్నదాని మనసులో చాలా పెద్ద విషయం దాగి ఉన్నది. కాబట్టి ఈ రోజున మీరు కూడా దేవుని దృష్టిలో ఎటువంటి మనసు కలిగి ఉన్నారు, మీ బిడ్డలను ఎటువంటి స్థితిలో పెంచుతూ ఉన్నారు ఆలోచన చేసుకోండి. ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి దేవుడు ఈ కూడుకును అద్భుతంగా నడిపించాడని నమ్ముతున్నాను. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించి బలపరచును గాక. ఆమెను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం దేవా, ఈ చిన్నది అనేటువంటి అంశం ద్వారా మరి వారిని నడవలసిన మార్గాన్ని నడిపించమని నువ్వు సెలవిచ్చావు. ఈ వాక్యం ఎంతమంది అయితే ఉన్న వారందరి జీవితాలు గొప్ప మేలు ఆశీర్వాదం దాశించవని, విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజున నాటబడి ఫలింపజేసావని నేను నమ్ముచున్నాను. దేవ, విన్న వారందరూ కూడా నా ప్రభా వారి పిల్లల్ని, వారి జీవితాల్ని నీ స్వరం విని నీకు లోబడి నీ నామాన్ని మహింపరిచే వారికి ఉన్నట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.